ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. చతుర్థ పరిచ్ఛేదం. కాశీలో శివ అన్నపూర్ణల దర్శనం. సాలగ్రామం. అప్పుడు సమయం 10 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. స్నానం ముగించాక మా బలరాం బోసు ఇంటికి తిరిగి వచ్చారు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయన పక్కన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు తీవ్ర భావంలో మునిగి ఉన్నారు. ఆయన ముఖత వచనామృతం జాలువారుతోంది. మధ్య మధ్యలో తమ ఆధ్యాత్మిక అనుభూతుల గురించి అతి గుహ్యమైన విషయాలు కొన్ని చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు: ఒకసారి నేను మధుర్బాబుతో పాటు కాశీ వెళ్ళాను. మేము పయనిస్తున్న పడవ మణికర్ణికా ఘట్టానికి సమీపంగా వెళ్ళేటప్పుడు నాకు హఠాత్తుగా శివదర్శనం కలిగింది. నేను పడవ అంచు వద్దకు వచ్చి నిలబడ్డాను. అలా నిలబడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను పడిపోతానేమోననే భయంతో పడవ నడిపేవాడు హృదయ్తో పట్టుకో అన్నాడు. అక్కడ నేను శివుణ్ణి జగత్తులోని గాంభీర్యమంతా రూపుదాల్చినట్లుగా గాంచాను. ముందుగా నేను ఆయన్ను దూరంగా నిలబడి ఉన్నట్లు చూశాను. తర్వాత దగ్గరకు రావడం చూశాను. అటు పిమ్మట ఆయన నాలో కలిసిపోయాడు. మరోసారి భావావస్థలో ఒక సన్యాసి నన్ను చేయి పట్టుకుని తీసుకువెళ్లడం చూశాను. మేమిద్దరం ఒక ఆలయంలోకి ప్రవేశించాం. అక్కడ బంగారంతో రూపొందిన అన్నపూర్ణాదేవి దర్శనం కలిగింది. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. కానీ ఆయన కొన్ని వస్తువుల్లో అధికంగా అభివ్యక్తం అవుతాడు. మాతో: బహుశా నువ్వు సాలగ్రామాలను విశ్వసించకపోవచ్చు. ఇంగ్లీష్ మ్యాన్లు వాటిని విశ్వసించరు. వాటిని మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. శుభలక్షణాలున్న సాలగ్రామం కావాలి అంటే అందులో చక్రం గుర్తు ఉండాలి, గోముఖి ఉండాలి. అప్పుడు అది పూజార్హతం అవుతుంది. అవునండి, శుభలక్షణాలున్న మనిషిలో భగవంతుడు అధికంగా అభివ్యక్తం అవడం లాంటిది అది. శ్రీరామకృష్ణులు: నరేంద్రుడు మొదట్లో వాటిని చిత్తభ్రమలు అనేవాడు. కానీ ప్రస్తుతం వాటినన్నింటినీ అంగీకరిస్తాడు. భగవద్దర్శనం గురించిన విషయాలు మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి స్థితి పొందారు. భక్తులు ఆయన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపటి తర్వాత ఆయన బాహ్యస్పృహలోకి వచ్చి భక్తులతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో: నేను ఏం చూశాననుకుంటున్నావు? నేను బ్రహ్మాండాన్ని యావత్తు ఒక సాలగ్రామంగా దర్శించాను. అందులో నీ కళ్ళు రెండింటినీ చూశాను. శ్రీరామకృష్ణుల అద్భుతమైన ఈ దర్శన వృత్తాంతాలను భక్తులందరూ ఆశ్చర్యభరితులై వింటున్నారు. ఆ సమయంలో శారదా ప్రసన్న, కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద అనే బాలభక్తుడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రసన్నతో: నువ్వు దక్షిణేశ్వరానికి ఎందుకు రావు? నేను కలకత్తాకు వచ్చినప్పుడు కూడా వచ్చి నన్ను ఎందుకు కలుసుకోవు? ప్రసన్న: మీరు వస్తున్నట్లు ఎవరైనా చెబితే కదా. శ్రీరామకృష్ణులు: ఈసారి వచ్చినప్పుడు నీకు తెలియబరుస్తాను. మాతో నవ్వుతూ: ఈ కుర్రవాళ్ళందరి జాబితా ఒకటి తయారు చేయి. తదితర భక్తులు నవ్వారు. పూర్ణుడు, నరేంద్రుడు, గోపాల్, ప్రసన్న: ఇంట్లో వాళ్ళు నాకు వివాహం చేయాలి అనుకుంటున్నారు. వివాహం చేసుకోవద్దని పలుమార్లు మమ్మల్ని చీవాట్లు పెట్టారు. శ్రీరామకృష్ణులు: ఇప్పుడే వివాహం చేసుకోవడం ఎందుకు? మాతో: ప్రస్తుతం ప్రసన్న మనోస్థితి చాలా బాగా ఉంది. మొదట్లో సంకోచిస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు అతడి ముఖం ఆనందంతో ప్రకాశిస్తోంది. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో: నువ్వు వెళ్ళి పూర్ణుణ్ణి పిలుచుకు వస్తావా అని ఆర్తితో అడిగారు. ఇంతలో నరేంద్రుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో నరేంద్రుడి కోసం ఉపాహారం తీసుకురమ్మని చెప్పారు. నరేంద్రుడిని చూడగానే ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు. నరేంద్రుడికి ఉపాహారం తినిపిస్తూ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి తినిపిస్తున్నట్లుగా భావించారు. పిదప అతడి దేహాన్ని మృదువుగా ప్రేమపూర్వకంగా నిమరసాగారు. కాసేపటి తర్వాత గోపాల్ మా గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులు బలరాం ద్వారా కామార్హాటికి చెందిన ఒక వ్యక్తిని పంపి ఆమెను రమ్మని కబురు పంపారు. ఆమె బాలగోపాలుడి భక్తురాలు. అనేక ఆధ్యాత్మిక అనుభూతులను పొంది ఉంది. గదిలోకి రాగానే ఆమె ఆనందం పట్టలేక నాకు కన్నీళ్లు వస్తున్నాయి అంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసింది. శ్రీరామకృష్ణులు: ఇదేమిటి? నువ్వు నన్ను గోపాలుడంటావు, మళ్ళీ ఇలా నమస్కరిస్తున్నావేమిటి? వెళ్ళు, ఇంటి లోపలికి వెళ్ళి నా కోసం ఏదైనా కూర వండు. ఇక్కడి దాకా ఘాటు వచ్చేలాగా పోపు పెట్టు. అందరూ నవ్వారు. గోపాల్: మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. గోపాల్:
ఆ ఇంటికి కొత్త. అందువల్ల తాను వేరే విధంగా వండితే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని తటపటాయిస్తోంది. ఇంట్లోకి వెళ్తూ ఉద్వేగంగా ఆమె నరేంద్రుడితో ఇలా అంది. నాయనా, నేను గమ్యాన్ని చేరుకున్నానా, లేకపోతే ఇంకా చాలా దూరం గమించాలా? నేడు రథయాత్ర. అందువల్ల బలరాం బోసు ఇంట్లో పూజ ముగిసేసరికి కాస్త ఆలస్యమైంది. పూజ ముగిశాక శ్రీరామకృష్ణులు ఇంటి లోపలకు భోజనానికి వెళ్లారు. లోపల ఉన్న భక్తురాండ్రు ఆయన్ను దర్శించి ప్రణామం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. శ్రీరామకృష్ణులకు పలువురు భక్తురాండ్రు ఉన్నారు. కానీ ఆయన సాధారణంగా వారి గురించి పురుషుల ముందు ప్రస్తావించేవారు కాదు. ఎవరైనా పురుషుడు భక్తురాండ్ర వద్దకు తరచూ వెళ్తూ ఉన్నట్లయితే ఆయన వారిని ఎక్కువగా పోవద్దు, లేకుంటే కాలు జారే ప్రమాదం ఉంది అని హెచ్చరించేవారు. భక్తులతో ఆయన ఎవరైనా స్త్రీ భక్తితో నేల మీద పడి దొర్లుతున్నా సరే ఆమె వద్దకు వెళ్ళవద్దు సుమా అనటం కద్దు. భక్తులు వేరువేరుగా ఉండాలి అన్నది ఆయన ఆకాంక్ష. ఆ విధంగా వారందరూ శ్రేయస్సును పొందగలరు. భక్తురాండ్రు పురుషుల పట్ల అధికంగా గోపాలభావం అంటే వాత్సల్యభావం ప్రదర్శించడాన్ని ఆయన నిరసించేవారు. ఎందుకంటే ఆ వాత్సల్యభావమే క్రమంగా తాత్సల్యభావంగా పరిణమిస్తోంది, అంటే పతనమైపోయే ప్రమాదం ఉంది అనేవారు. పంచమ పరిచ్ఛేదం. రథయాత్ర. నరేంద్రుడు ప్రభృతులతో భజనానందంలో. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు అతిథుల గదిలో కూర్చున్నారు. అప్పుడు సమయం 1 కావస్తోంది. ఒక భక్తుడు పూర్ణుణ్ణి అతడి ఇంటి నుండి తోడ్కొని వచ్చాడు. పూర్ణుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఆనందం పట్టలేకపోయారు. మాతో ఇదిగో పూర్ణుడు వచ్చాడు అన్నారు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, నారాయణ్, హరిపదుడు మొదలైన భక్తులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. స్వతంత్రేచ్ఛ నరేంద్రుని గానం. చిన్న నరేంద్రుడు, అయ్యా, మనకు స్వతంత్రేచ్ఛ అనేది ఉంది అంటారా? శ్రీరామకృష్ణులు, ఈ నేనును కాస్త వెదికి చూడు. నేనును వెదుకుతూ పోతే ఆయన బయటపడతాడు. నేను యంత్రం, ఆయన యంత్రం నడిపేవాడు. ఉత్తరం చేత పట్టుకుని దుకాణంలోకి వెళ్ళిన కీలుబొమ్మ గురించి వినే ఉంటావు కదా. నువ్వు అలాంటి కీలుబొమ్మ మాత్రమే. భగవంతుడే కర్త. నిన్ను నువ్వు అకర్తగా ఎరిగి ఈ ప్రపంచంలో కర్తలా పనిచేయి. ఉపాధి ఉన్నంతవరకు అజ్ఞానం ఉంటుంది. నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని, నేను ధనవంతుణ్ణి, నేను మాననీయుడను, నేను కర్తను, తండ్రిని, గురువును, ఈ భావాలన్నీ అజ్ఞాన జనితాలు. నేను యంత్రం, నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానావస్థలో తక్కిన ఉపాధులన్నీ తొలగిపోతాయి. కట్టె పూర్తిగా దహించుకుపోయినప్పుడు ఎలాంటి శబ్దమూ ఉండదు, సెగ కూడా ఉండదు, అంతా చల్లారిపోతుంది. శాంతి శాంతి శాంతి. నరేంద్రుడితో, కాస్త పాడు నాయనా. నరేంద్రుడు, నేను ఇంటికి వెళ్ళాలండి, చాలా పనులు ఉన్నాయి. శ్రీరామకృష్ణులు, అవునండి, మేం చెప్పిన మాటలు మీరు ఎందుకు వింటారు? కర్ణాభరణాలు ధరించిన వాడి మాటలు అమూల్యాలు, కానీ చిరిగిపోయిన గోచీ కట్టుకున్న వాడి పలుకులను ఎవరూ ఖాతరు చేయరు. అందరూ నవ్వారు. నువ్వు గుహ కుటుంబానికి చెందిన ఉద్యాన గృహానికి తరచూ వెళ్తూ ఉంటావని వింటున్నాను. నరేంద్రుడు ఎక్కడున్నాడు అని అడగడమే తరువాయి అతడు గుహ కుటుంబం వారి ఉద్యాన గృహానికి వెళ్ళాడండి అన్న సమాధానం ఎదురవుతోంది. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది, కానీ నువ్వే ఈ మాటలను బయటపడేలా చేశావు. నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత పక్క వాయిద్యాలు ఏవీ లేవే, ఊరకే పాట ఒక్కటే పాడమంటారా అన్నాడు. శ్రీరామకృష్ణులు, నాయనా, ఏం చేద్దాం, మన పరిస్థితి అలాంటిది. బలరాం చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలిసిందే కదా. ఇలాగే నువ్వు పాడగలిగితే పాడు. బలరాం నాతో, మీరు దక్షిణేశ్వరం నుండి వచ్చేటప్పుడు పడవలోనే రండి, మరీ ఇక గత్యంతరం లేదంటేనే బండి కట్టించుకొని రండి అంటూ ఉంటాడు. అందరూ నవ్వారు. చూడండి, ఇవాళ అతడు మనందరికీ భోజనం పెట్టించాడు కదా, అందుకని ఈ సాయంత్రం మనతో నాట్యం చేయిస్తాడు. అందరూ నవ్వారు. ఒకరోజు అతడు నా కోసం ఇక్కడ నుండి దక్షిణేశ్వరానికి బండి కట్టించాడు. బండికి రాయి 12 అణాలని చెప్పాడు. నేను అడిగాను, 12 అణాలకు దక్షిణేశ్వరానికి ఎవరు వస్తారు అని. అందుకు అతడు, ఓ అదే, ఇంకా ఎక్కువండి అన్నాడు. బండి పోతూ పోతూ దక్షిణేశ్వరం చేరడానికి ముందుగానే ఒకవైపు విరిగి పడిపోయింది. అందరూ నవ్వారు. పైగా గుర్రం మధ్య మధ్యలో కదలకుండా అలాగే మొరాయించి నిలబడిపోయింది. బండి తోలేవాడు మాటిమాటికి దాన్నే
చెర్నాకోలుతో కొట్టసాగాడు. అప్పుడది కొంత దూరం పరిగెత్తింది. మళ్ళీ నిలబడిపోయింది. అందరూ నవ్వారు. ఈరోజు సాయంకాల కార్యక్రమం ఏమిటంటే రామ్ తబలా వాయిస్తాడు. దానికి అనుగుణంగా మనమంతా నాట్యం చెయ్యాలి. అయితే రామ్కు తాళం బొత్తిగా తెలియదాయే. అందరూ నవ్వారు. పాటలు మీరే పాడుకోండి, నాట్యము మీరే చేసుకోండి, మళ్ళీ మీరే సంతోషంగా కూడా ఉండండి. ఇది బలరాం వైఖరి. క్రమంగా భక్తులందరూ రాసాగారు. మహేంద్ర ముఖర్జీ దూరం నుండే శ్రీరామకృష్ణులకు నమస్కారం చేశాడు. ఆయన కూడా మహేంద్రకు ప్రతి నమస్కారం చేశారు. ఆయన మళ్ళీ మహమ్మదీయుల్లా సలాం చేసి దగ్గరలో ఉన్న ఒక బాలభక్తుడితో నేను సలాం చేశానని మహేంద్రకు చెప్పబోయి, అతడు ఎప్పుడు చూసినా అల్కాట్ అల్కాట్ అనగా థియోసఫీ సమాజానికి చెందిన కల్నల్ అల్కాట్ గురించి ప్రస్తావిస్తున్నారు అంటుంటాడు. అందరూ నవ్వారు. పలువురు గృహస్థ భక్తులు సతీ సమేతులై వచ్చారు. వారందరూ శ్రీరామకృష్ణులను దర్శించి రథం ఎదుట జరగబోయే ఆయన కీర్తనానందాన్ని చూడాలని ఉత్సుకతతో ఉన్నారు. రామ్, గిరీష్ తదితర భక్తులు క్రమక్రమంగా అక్కడకు చేరుకున్నారు. చాలామంది బాలభక్తులు కూడా అక్కడ ఉన్నారు. నరేంద్రుడు పాడసాగాడు. బలరాం నేడు వైష్ణవ్ శరణ్ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. వైష్ణవ్ శరణ్ పాడసాగాడు. పాటభావం: ఓ రసనమా, సర్వదా దుర్గానామాన్ని జపించు. ఈ దుర్గమ మార్గం దాటటానికి దుర్గానామం కంటే మరో మార్గం లేదు. ఈ పాటలోని 1-2 చరణాలు వినగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి అలాగే సమాధి స్థితులు అయిపోయినారు. ఆయన పడిపోకుండా చిన్న నరేంద్రుడు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన వదనారవిందం చిరుదరహాసంతో తేజో విరాజమానమై ఉంది. క్రమక్రమంగా ఆయన శరీరం నిశ్చలమైపోయింది. మనస్సు ఎక్కడో ఊహాతీత లోకాలలో విహరిస్తూ ఉన్నట్లు ఉంది. భక్తులందరూ ఈ అద్భుత దృశ్యాన్ని నివ్వెరపాటుతో దర్శిస్తున్నారు. భక్తురాండ్రు తెర వెనుక నుండి చూస్తున్నారు. భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా అనే విషయాన్ని మానవాళికి నేర్పించడానికి స్వయంగా ఆ భగవంతుడే దివి నుండి భూమికి దిగివచ్చాడు అన్నట్లు భక్తులు ఆయన వంక చూస్తున్నారు. చాలాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఆయన ఆసీనులవగానే వైష్ణవచరణ్ మళ్ళీ పాడటం ఆరంభించాడు. మధ్యాహ్న సమయం ఇంట్లోని వారు జగన్నాథస్వామి రథాన్ని పూలమాలలతో, ధ్వజ పతకాలతోనూ చక్కగా అలంకరించి వసారాలోకి తీసుకువచ్చారు. జగన్నాథస్వామి, సుభద్ర, బలరాముల విగ్రహాలను పూలమాలలతోనూ వస్త్రాభరణాలతోనూ శోభాయమానంగా అలంకరించారు. శ్రీరామకృష్ణులు లేచి వసారాలోకి వచ్చారు. భక్తులు కూడా ఆయన్ను అనుసరించారు. ఆయన రథం మోకు పట్టుకొని కొద్దిగా లాగారు. అటు పిమ్మట భక్తులతో కలిసి రథం ఎదుట నృత్యం చేస్తూ సంకీర్తనలు చేయసాగారు. షష్ఠ పరిచ్ఛేదం: శ్రీరామకృష్ణుల ప్రేమోన్మత్తత నృత్యం. భక్తులు వసారాలో రథాన్ని లాగుతూ నృత్యం చేస్తున్నారు, సంకీర్తనలు చేస్తున్నారు. మృదంగనాదంతో కూడిన ఈ సంకీర్తనలు విని ఇంటి చుట్టుపక్కల వారందరూ కూడా వసారాలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై ఉన్నారు. భక్తులు కూడా ఉన్మత్తులై ఆయనతో పాటు రథం ఎదుట నృత్యగానాలు చేస్తున్నారు. పిదప శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగి వచ్చారు. మా తదితర భక్తులు ఆయన పాదాలు ఒత్తసాగారు. నరేంద్రుడు భావపారవశుడై తంబూరా మీటుతూ పాడసాగాడు. ఒక భక్తుడు నరేంద్రుడితో, ఆ పాట పాడవు, అంతరాత్మవై నడిపెడు మాత అనయ మా హృదయమునందు మేల్కొనుము అనే పాట అన్నాడు. శ్రీరామకృష్ణులు, వద్దు వద్దు, ప్రస్తుతం అలాంటి పాట ఎందుకు? ఇప్పుడు పాడవలసింది భగవదానందం గురించిన పాటలు. మాతా శ్యామ, మంగళనామ, మదిర, దివ్యతరంగమత్తా వంటి పాటలు నరేంద్రుడు పాడసాగాడు. భావంలో ఉన్మత్తుడై నరేంద్రుడు ముదమున నాడుచు హృదయ పద్మమున శ్యామామాయి నిత్య బ్రహ్మమయి అనే చరణాలను మళ్ళీ మళ్ళీ పాడాడు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో అమ్మ, పూర్ణబ్రహ్మ, సనాతని అంటూ గానం చేస్తున్నారు. ఈ విధంగా చాలాసేపు నృత్యం చేసిన తరువాత శ్రీరామకృష్ణులు మళ్ళీ కూర్చున్నారు. నరేంద్రుడు భావపరవశుడై అశ్రు నయనాలతో గానం చేయడం చూసి ఆయన ఎంతగానో ఆనందించారు. సమయం రాత్రి 9 గంటలు అవుతోంది. భక్తులు ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. వైష్ణవ్ చరణ్ గౌరాంగుడి గురించి శ్రీ గౌరాంగ సుందర నవనటవర అనే పాట పాడాడు.
తర్వాత అతడు శ్రీకృష్ణుడి గురించి పాడాడు. శ్రీకృష్ణుడు బృందావనం వదిలిపెట్టి మధురలో రాజ్యం చేస్తున్నాడు. ఒక గోపిక అతన్ని మధురలో కలుసుకొని అడుగుతోంది. దాదాపు 11 గంటలకు భక్తులందరూ శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఒక్కొక్కరుగా సెలవు పుచ్చుకుంటున్నారు. శ్రీరామకృష్ణులు, సరే మీరందరూ బయలుదేరండి. నరేంద్రుడు చిన్న నరేంద్రులను చూపిస్తూ, వీరిద్దరూ ఉంటే చాలు. గిరీస్తో, నువ్వు ఇంటికి వెళ్ళి భోంచేస్తావా? కాసేపు ఆగరాదు? హుక్కా తాగుతావా? అయితే బలరాం నౌకరు అచ్చం బలరాం లాంటివాడే. హుక్కా ఇమ్మని అతన్ని ఒక్కసారి అడిగి చూడు. అతడు ఇస్తే బొట్టు. అందరూ నవ్వారు. నువ్వు హుక్కా తాగకుండా వెళ్ళవద్దు. గిరీష్ తనతో పాటు కళ్ళజోడు ధరించిన స్నేహితుడొకడిని తోడ్కొని వచ్చాడు. అతడు ఈ సంభాషణంతా విన్నాడు. తర్వాత మౌనంగా వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో ఇలా అన్నారు. నేను ఈ విషయం నీతో పాటు అందరికీ చెబుతున్నాను. మీరు ఎవరిని బలవంత పెట్టి ఇక్కడకు తీసుకురాకండి. సమయం రాకుండా ఏమీ జరగదు. ఒక భక్తుడు ప్రణామం చేసి సెలవు పుచ్చుకుంటున్నాడు. అతడితో పాటు ఒక బాలుడు కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆ భక్తుడితో ఆప్యాయంగా, నీతో పాటు ఈ కుర్రవాడు కూడా ఉన్నాడు కదా, నువ్విక బయలుదేరు, ఆలస్యం అవుతోంది అన్నారు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, మరికొందరు భక్తులు కాసేపు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. సప్తమ పరిచ్ఛేదం. ప్రాతఃసంధ్యలో శ్రీరామకృష్ణుల నామ సంకీర్తన నృత్యం. బుధవారం జూలై 15, 1885. సమయం ఉదయం 4 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు అతిథుల గదికి పశ్చిమంగా ఉన్న చిన్న గదిలో మంచం మీద కూర్చొని ఉన్నారు. గదికి దక్షిణంగా ఉన్న వసారాలో మా ఒక చిన్న బల్లపై కూర్చొని ఉన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు వసారాలోకి వచ్చారు. మా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు, నేను ఇంతకు మునుపే ఒకసారి లేచాను. అది సరే, దక్షిణేశ్వరానికి ఉదయం పూటే వెళ్ళిపోదామా? మా ఉదయం పూట గంగలో అలల తాకిడి తక్కువ. క్రమంగా తెల్లవారుతోంది. ఇంకా భక్తులు ఎవ్వరూ రాలేదు. శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళన చేసుకుని గదికి ఉత్తరంగా ఉన్న ద్వారం వద్ద నిలబడి భగవన్నామాలను ఉచ్చరించసాగారు. మా కూడా ఆయనకు సమీపంగా నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత గోపాల్మా వచ్చి అక్కడే నిలబడింది. నదియాలు తెరచాటు నుండి గౌరాంగుణ్ణి దర్శించిన భక్తురాండ్రులా ఒకరిద్దరు భక్తురాండ్రు ఇంటి లోపలి తలుపుల నుండి శ్రీరామకృష్ణుల వంక చూస్తున్నారు. రామనామాన్ని ఉచ్చరించిన తర్వాత శ్రీరామకృష్ణులు కృష్ణనామాన్ని ఉచ్చరించసాగారు. కృష్ణ కృష్ణ గోపీ కృష్ణ గోపీ గోపీ రాఖాల జీవన కృష్ణ నందనందన కృష్ణ గోవింద గోవింద అనసాగారు. పిదప ఆయన గౌరాంగుని నామం కీర్తించారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే కృష్ణ హరే రామ రాధే గోవింద అన్నారు. అటు పిమ్మట అలక్ నిరంజన్ అనసాగారు. నిరంజన అంటూ విలపించసాగారు. హృదయాలను కదిలించి వేసే ఆలయ విలాపాన్ని చూసి అక్కడ ఉన్న భక్తులు కూడా ఆయనతో పాటు విలపించసాగారు. కన్నీళ్లతో ఆయన ఇలా అన్నారు. హే నిరంజన్, రా నాయనా, రా, వచ్చి ఇది తిను. నీకు ఏదైనా తినిపించి నా జన్మ ధన్యం చేసుకునేది ఎప్పుడు? నీకోసమే నువ్వీ మానవదేహం నా కోసమే నువ్వీ మానవదేహం ధరించి వచ్చావు. తర్వాత జగన్నాథస్వామిని ఎంతో ఆర్తితో ఇలా ప్రార్థించారు. జగన్నాథ, జగద్బంధు, దీనబంధు, నేను కూడా ఈ జగత్తులోని వాడనే కదా, నా మీద కూడా దయ చూపించు. ప్రేమోన్మత్తులై ఒరియాదేశపు జగన్నాథస్వామిని భజించుము. ఆనందంలో ఓలలాడుము మనస అంటూ పాడసాగారు. అటుపైన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ అంటూ నారాయణ నామాన్ని స్తుతిస్తూ నాట్యం చేయసాగారు. తరువాత నాట్యం చేస్తూనే, ఓ సఖీ, ఎవరి కోసమైతే పిచ్చిదానిని నైతినో అతడు నాకు లభించనే లేదే అనే పాట పాడారు. పాట ముగిశాక శ్రీరామకృష్ణులు భక్తితో పాటు చిన్న గదిలో భక్తులతో పాటు చిన్న గదిలో ఆసీనులయ్యారు. 5 సంవత్సరాల బాలుడి వలె ఆయన పూర్తిగా దిగంబరిగా ఉన్నారు. మా బలరాం మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. భగవద్రూప దర్శనం. పవిత్ర హృదయులైన యువకులను ఎందుకు ప్రేమిస్తానో తెలుసా? శ్రీరామకృష్ణులు, భగవద్రూపాలను దర్శించవచ్చు. ఉపాధులన్నీ తొలగిపోయినప్పుడు, విచారణ ఆగిపోయినప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి నోట మాట రాకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. థియేటర్కు వెళ్ళాక జనులు ఎన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకసారి తెరలేవగానే మాటలన్నీ ఆగిపోతాయి. రంగస్థలంపై తాము చూస్తున్న దృశ్యాలలో లీనమైపోతారు.
మీకు అతి గోప్యమైన విషయం ఒకటి చెప్పాలి. పూర్ణుడు, నరేంద్రుడు మొదలైన కుర్రవాళ్లను నేను ఇంతగా ఎందుకు ప్రేమిస్తానో తెలుసా? ఒకసారి మధురభావంలో నేను జగన్నాథస్వామిని ఆలింగనం చేసుకోబోయి చేయి విరక్కొట్టుకున్నాను. అప్పుడు నాకు ఇలా వెల్లడైంది. నువ్విప్పుడు మానవదేహం ధరించి ఉన్నావు కాబట్టి మానవులతో సఖీభావం, వాత్సల్యభావం మొదలైన భావాలను ఏర్పరచుకుని ఉండు. నాకు రామ్లాలా బాలరాముడు పట్ల ఎలాంటి భావాలు కలిగేవో ప్రస్తుతం పూర్ణుడు మొదలైన వారిని చూసినప్పుడు కూడా అలాంటి భావాలే కలుగుతున్నాయి. నేను రామ్లాలాకు స్నానం చేయించేవాడిని, అన్నం తినిపించేవాడిని, పడుకోబెట్టేవాడిని, వెంట పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతుండేవాడిని, రామ్లాలా కోసం విలపించేవాడిని. ప్రస్తుతం ఈ అబ్బాయిల పట్ల నాకు సరిగ్గా అలాంటి భావమే కలుగుతోంది. నిరంజన్ విషయమే తీసుకో. అతడు ఎంత నిర్లిప్తంగా ఉంటాడని. పేదవాళ్లను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి వారికి తన సొంత డబ్బుతో వైద్యం చేయిస్తాడు. పెళ్లి మాట ఎత్తగానే అయ్యబాబోయ్ అది విశాలాక్షి అనగా కామార్పుకూర్ సమీపంలోని సెలయేరు లోని సుడిగుండం లాంటిది అంటాడు. అతడు ఒక జ్యోతి మీద కూర్చుని ఉన్నట్లుగా నేను గాంచుతున్నాను. పూర్ణుడు సాకారోపాసనలో అత్యున్నత స్థాయికి చెందినవాడు. అతడు విష్ణువు అంశతో జన్మించినవాడు. ఆహా, భగవంతుడి కోసం ఎలాంటి వ్యాకులత చెందుతాడు మాతో. అతడు నిన్ను తన సోదర శిష్యుడిగా, తన సొంత మనిషిగా చూడటం నువ్వు గమనించలేదా? అతడు నన్ను మళ్లీ కెప్టెన్ ఇంట్లో కలుసుకుంటానని చెప్పాడు. నరేంద్రుడు సహస్రదళ పద్మం. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు, నిరాకారానికి చెందినవాడు. అతడిది పురుష స్వభావం. ఇక్కడకు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, కానీ అతడిలాంటి వారు మరు ఎవరూ లేరు. అప్పుడప్పుడు నేను ఈ భక్తులతో ఎవరెవరు ఏ స్థాయికి చెందినవారని గణిస్తూ ఉంటాను. వారిలో కొందరు దశదళ పద్మంల వంటి వారు, కొందరు 16 దళాలున్న పద్మాల వంటి వారు, మరికొందరు శతదళ పద్మాల వంటి వారు. కానీ పద్మాలన్నింటిలోనూ నరేంద్రుడు సహస్రదళ పద్మం లాంటివాడు. తక్కిన భక్తులందరూ చిన్న చిన్న పాత్రలు లేక కుండలు వంటివారు. కానీ నరేంద్రుడు ఏకంగా ఒక పెద్ద పీపా లాంటివాడు. తక్కిన వారందరూ చిన్న చిన్న మడుగులు వంటివారు. కానీ నరేంద్రుడు హల్దర్ పుకూర్లా ఒక పెద్ద చెరువు లాంటివాడు. చేపలలో నరేంద్రుడు ఎర్రకళ్ళున్న పెద్ద బేడిస చేపలాంటివాడు. మిగిలిన వారందరూ చిన్న చిన్న చేపల వంటివారు. బేల్ఘరియాకు చెందిన తారక్ చిన్న మృగేల్ చేపలాంటివాడు. నరేంద్రుడు చాలా పెద్ద ఆధారం. అనేక వస్తువులను అందులో ఉంచవచ్చు. అతడు లోపల డొల్లభాగం అధికంగా ఉన్న వెదురుగడ లాంటివాడు. నరేంద్రుడు దేని వశంలోనూ ఉండడు. ఆసక్తి, ఇంద్రియ సుఖాలకు అతడు వశవర్తి కాడు. అతడు మగపావురం లాంటివాడు. మగపావురం ముక్కును పట్టుకున్నట్లయితే అది బలవంతంగా ఆ పట్టును వదిలించేసుకుంటుంది. కానీ ఆడపావురం కదలక మెదలక నిశ్చలంగా కూర్చుండిపోతుంది. నరేంద్రుడు పురుష స్వభావం కలవాడు. అందుకే అతడు బండిలో కుడివైపు కూర్చుంటాడు. భవనాద్ది స్త్రీ స్వభావం. అందుకే నేను అతన్ని మరోవైపు కూర్చోబెడతాను. ఏదైనా సమావేశంలో నరేంద్రుడు నాతో పాటు ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. సమయం ఉదయం 8 గంటలవుతోంది. మహేంద్ర ముఖర్జీ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. హరిపదుడు, తులసీరాం తదితర భక్తులు క్రమంగా వచ్చి ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నారు. బాబూరాం జ్వరంతో పడకబెట్టినందున రాలేకపోయాడు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో చిన్న నరేంద్రుడు రాలేదా? బహుశా నేను వెళ్ళిపోయాననుకొని ఉంటాడు. ముఖర్జీతో ఎంత ఆశ్చర్యమో చూడు. పసితనంలో స్కూలు నుండి వచ్చాక అతడు భగవంతుడి కోసం విలపించేవాడు. భగవంతుడికై విలపించటం అంటే సామాన్య విషయమా ఏమిటి? పైగా అతడు ఎంతో తెలివైనవాడు కూడా. లోపల డొల్లభాగం అధికంగా ఉన్న వెదురుగడ లాంటివాడు అతడు. అంతేకాదు, అతని మనసంతా నాపైనే లగ్నమై ఉంది. గిరీష్ ఘోష్ ఒకసారి నాతో ఇలా అన్నాడు. ఒకరోజు చిన్న నరేంద్రుడు నవగోపాల్ ఇంటికి కీర్తన జరిగేటప్పుడు వెళ్ళాడు. లోపలకు వెళ్ళగానే ఆయన ఎక్కడా అని అడగసాగాడు. పిదప పరిసరాల గురించి బాహ్యస్మృతిని కోల్పోయాడు. అక్కడ కూర్చున్న వారి మీద కాళ్లు పెట్టి నడవసాగాడు. పైగా ఇంట్లో వాళ్ళు చీవాట్లు పెడతారు అనే భయం కూడా లేదు. ఒక్కోసారి వరుసగా 3 రాత్రిళ్లు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయేవాడు.
అష్టమ పరిచ్ఛేదం భక్తియోగ నిగూఢత్వం జ్ఞానభక్తుల సమన్వయం ముఖర్జీ నిన్న మీరు చెప్పిన దాన్ని విని హరి నోట మాట రాకుండా నిశ్చేష్టుడైపోయాడట. నాతో ఇలా అన్నాడు. ఆయన పలుకులలో అంతరార్థాన్ని మనం సాంఖ్యం పాతంజలం వేదాంతాలలోనే చూడగలం. ఆయన సామాన్య వ్యక్తి కాదు శ్రీరామకృష్ణులు. కానీ సాంఖ్యం వేదాంతాలన్నింటినీ ఎన్నడూ నేను చదవనే లేదే. పూర్ణజ్ఞానం పూర్ణభక్తి రెండూ ఒక్కటే. నేతి నేతి అంటూ విచారణ అంతమైనప్పుడు బ్రహ్మజ్ఞానం జనిస్తుంది. అప్పుడు అతడు మొదట్లో దేన్నైతే పరిత్యజించాడో దానినే మళ్ళీ స్వీకరిస్తాడు. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. అయితే ఒక్కసారి మెట్లు ఎక్కి డాబా మీదకు పోయాక డాబా ఏ వస్తువులతో అయితే అంటే ఇటుక సున్నం బంకమన్నుతో తయారైందో మెట్లు కూడా అవే వస్తువులతో తయారై ఉన్నట్లుగా అతడు గాంచుతాడు. ఉచ్చం గురించి ఎరుక ఉన్నవాడికి నీచం గురించిన ఎరుక కూడా ఉంటుంది. జ్ఞాన సముపార్జనానంతరం ఉచ్చనీచాలు రెండూ ఒకటిగానే తోస్తాయి. ప్రహ్లాదుడు జ్ఞానావస్థలో ఉండేటప్పుడు సోహం భావంలో ఉండేవాడు. కానీ దేహబుద్ధి కలిగినప్పుడు అతడు దాసోహం భావంలో ఉండేవాడు. నేను నీ దాసుణ్ణి అనేవాడు. హనుమంతుడు ఒక్కోసారి సోహం భావంలో, మరోసారి నేను దాసుణ్ణి అనే భావంలో, మరికొన్ని సందర్భాలలో నేను నీ అంశను అనే భావంలో ఉండేవాడు. మనిషి భక్తిని ఎందుకు కలిగి ఉండాలి? అలా లేనట్లయితే మనిషి దేన్ని ఆధారంగా చేసుకుని రోజులు వెళ్ళబుచ్చుతాడు? ఈ నేను అనేది పోయేది కాదు. నేను అనే కుండ అంటే దేహభావన ఉన్నంతవరకు సోహం భావం కలుగదు. సమాధి స్థితిని పొందినప్పుడు నేను అనేది సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. రాంప్రసాద్ ఇలా అనేవాడు. అమ్మా, నాకు జ్ఞానం కలిగాక నేను మంచివాడినా లేక నువ్వు మంచిదానివా అన్న సంగతి నీకే తెలియాలి. నేను అనే భావన ఉన్నంతవరకు నేను భక్తుణ్ణి అనే భావాన్ని ఆశ్రయించుకుని ఉండటమే మంచిది. నేను భగవంతుణ్ణి అన్న భావం మంచిది కాదు. దేహాత్మబుద్ధి కలిగి ఉన్న వ్యక్తి తాను కృష్ణుణ్ణి అనే భావం ఉంచుకోరాదు. అందుకు మారుగా తాను కృష్ణుడి భక్తుణ్ణి అన్న భావం నిలుపుకోవాలి. కానీ భగవంతుడే స్వయంగా భక్తుణ్ణి లాక్కొన్నప్పుడు అది వేరే సంగతి. ఇది యజమాని తన సేవకుడితో రావయ్యా రా, వచ్చి నాకు దగ్గరగా కూర్చో, నువ్వు నేను ఒక్కటే అనడం లాంటిది. తరంగాలు గంగానదికి చెందుతాయే కానీ గంగానది తరంగాలకు చెందదు. శివుడికి 2 రకాల స్థితులు ఉన్నాయి. ఆత్మారాముడై ఉండేటప్పుడు ఆయన సోహంభావంలో ఉంటాడు. ఆ యోగంలో మనోదేహాలు అన్నీ స్థిరంగా ఉంటాయి. కానీ ఈ నేను అనేది వేరైనది అన్న ఎరుక ఉన్నప్పుడు ఆయన రామరామ అంటూ నృత్యం చేస్తూ ఉంటాడు. ఏదైతే అచలమో అది చలిస్తుంది కదా. ఈ క్షణంలో నువ్వు స్థిరంగా ఉన్నావు. కానీ కొన్ని క్షణాల తర్వాత నువ్వే ఏదైనా పని చేస్తూ ఉంటావు. జ్ఞాని భక్తుడు ఇద్దరూ ఒకటే. తేడా ఏమిటంటే ఒక వ్యక్తి నీరు అంటాడు, మరో వ్యక్తి మంచుగడ్డ అంటాడు. 2 రకాల సమాధి స్థితులు. కామినీ కాంచనాలే సమాధికి అవరోధాలు. సామాన్యంగా చెప్పాలి అంటే సమాధి స్థితి 2 రకాలుగా ఉంటుంది. జ్ఞాన మార్గంలో విచారణ చేస్తూ పోయినప్పుడు అహం నశించిపోయాక కలిగే సమాధిని స్థిర సమాధి లేక జడ సమాధి, నిర్వికల్ప సమాధి అంటారు. భక్తి మార్గంలో కలిగే సమాధిని భావసమాధి అంటారు. ఈ సమాధిలో భక్తుడు భగవదానందాన్ని అనుభవించటానికి, ఆయన లీలలను ఆస్వాదించటానికి వీలుగా రేఖామాత్రంగా కొద్దిపాటి అహం ఉంటుంది. కానీ కామినీ కాంచనాలలో ఆసక్తి ఉన్నట్లయితే వీటినన్నింటినీ అవగతం చేసుకోలేము. కేదార్తో నేను కామినీ కాంచనాల పట్ల మనస్సు లగ్నమై ఉంటే యోగం సిద్ధించదు అని చెప్పాను. అతడి ఛాతిని ఒకసారి చేత్తో నిమురుదామనిపించింది. కానీ అలా చేయలేకపోయాను. అతడి లోపల ఎన్నో ముడులు మెలికలు ఉన్నాయి. దుర్గంధ భూయిష్టమై ఉన్న ఇంట్లోకి వెళ్ళలేం కదా, అలాంటిదన్నమాట. కాశీ వరకు వేళ్లు పాతుకుపోయిన స్వయంభూలింగంలా అతడి విషయాశక్తి వేళ్ళలోనే ఉంది. సంసారం పట్ల అనురక్తి, కామినీ కాంచనాల పట్ల అనురక్తి ఉన్నట్లయితే యోగం సిద్ధించదు. ఈ కుర్రవాళ్లను కామినీ కాంచనాలు ఇంకా స్పృశించలేదు. అందుకే నేను వీరిని అంతగా ప్రేమిస్తాను. హాజరా నాతో కుర్రవాళ్ళు ధనవంతుల కుటుంబాలకు చెందినవారైన పక్షంలో లేదా వారు అందగాళ్లైన పక్షంలో మీరు వారిని ప్రేమిస్తారు అన్నాడు. మరి అలాంటి పక్షంలో నేను హరీష్, లాటు, నరేంద్రుడు మొదలైన వారిని ఎందుకు అభిమానిస్తాను?
నరేంద్రుడికి అన్నంలో ఉప్పు వేసుకొని తినడానికి కావలసిన డబ్బు కూడా లేదు. ఈ కుర్రవాళ్లలో విషయాశక్తి ఇంకా ప్రవేశించలేదు. అందుకే వీరు అంతరంగాన అంతగా పరిశుద్ధులై ఉన్నారు. పైగా వీరిలో చాలామంది నిత్యసిద్ధులు. పుట్టుకతోనే భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి ఉన్నారు. ఇది ఎలాంటిది అంటే, నువ్వొక తోటను ఖరీదు చేశావు అనుకో. తోటను శుభ్రం చేస్తూ ఉండగా ఒకచోట ఇదివరకే వేయబడి ఉన్న నీటి గొట్టం ఒకటి తారసపడింది. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే నీరు ఎగజిమ్ముతూ ఉంటుంది. నిరంజన్ మాతృసేవ. బలరాం: మహాశయ, సంసారం మిథ్య అనే జ్ఞానం పూర్ణుడికి ఇలా ఉన్నట్టుండి ఎలా కలిగింది? శ్రీరామకృష్ణులు: అతడికి ఆ జ్ఞానం పూర్వజన్మల నుండి సంక్రమించింది. గత జన్మలలో అతడు అనేక సాధనలు చేసి ఉన్నాడు. బాల్యం, వృద్ధాప్యం ఇవన్నీ దేహానికే కానీ ఆత్మకు కాదు. ఈ కుర్రవాళ్ళు ఎలాంటివారో తెలుసా? పిందె వేసి తర్వాత పువ్వు పూసే మొక్కలాంటి వారు వీరికి ముందుగానే భగవంతుడి దర్శనం కలుగుతుంది. తర్వాత ఆయన మహిమలను, గుణాలను శ్రవణం చేస్తారు. అటు తర్వాత భగవంతుడిలో ఐక్యం చెందుతారు. నిరంజన్ విషయమే తీసుకో. అతడికి ఒకరితో ఇచ్చిముచ్చుకునే వ్యవహారమే లేదు. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోగలడు. కానీ కన్నతల్లి ఉన్నంత వరకు ఆమె బాగోగులు చూడవలసి ఉంటుంది. నేను మా అమ్మను పువ్వులు, చందనంతో పూజించేవాడిని. ఆ జగన్మాతే కన్న తల్లిగా వస్తోంది. తన దేహం, దాని బాగోగుల గురించి ఎరుక ఉన్నంతవరకు అమ్మ బాగోగులను గురించి కూడా పట్టించుకోవలసి ఉంటుంది. అందుకే నేను హాజరాతో ఇలా అన్నాను. నీకు జలుబు చేయగానే నువ్వు మిరియాలు, పటిక బెల్లం, ఉప్పు సమకూర్చుకుంటావు. నువ్వు నీ దేహాన్ని సంరక్షించుకోవాలి అని తలచినంత కాలం తల్లి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. కానీ నువ్వు నీ దేహాన్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు అది వేరే సంగతి. అప్పుడు స్వయంగా భగవంతుడే నీ భారాన్ని స్వీకరిస్తాడు. యుక్త వయస్సు రాని పిల్లలు తమ భారాన్ని తాము స్వీకరించలేరు కదా. అందుకనే వారి కోసం సంరక్షకుణ్ణి నియమిస్తారు. చైతన్యదేవులు అటువంటి పిల్లవాడిలాగా తమను సంరక్షించుకోలేకపోయేవారు. నవమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనాలు. శ్రీరామకృష్ణుల జాతకం. ఆ తర్వాత మా గంగా స్నానం ఆచరించడానికి వెళ్ళాడు. స్నానం చేశాక తిరిగి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు అదే చిన్న గదిలో భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు. మహేంద్ర, బలరాం, తులసి, హరిపదుడు, గిరీష్ తదితర భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు. గిరీష్ శ్రీరామకృష్ణుల కృపకు పాత్రుడై గత 7-8 నెలలుగా ఆయన వద్దకు వస్తూ ఉన్నాడు. మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు సమీపంలో కూర్చున్నాడు. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు అద్భుతమైన తమ భగవద్ దర్శన వృత్తాంతాలను తెలుపుతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు: ఒకరోజు కాళీ ఆలయంలో హలదారి, నాంగ్టాలు ఇరువురు ఆధ్యాత్మ రామాయణం పఠించేటప్పుడు నేను హఠాత్తుగా ఒక నదిని చూశాను. దానికి 2 వైపులా వనాలు ఉన్నాయి. చెట్లు, మొక్కలు అన్నీ పచ్చపచ్చగా ఉన్నాయి. రామలక్ష్మణులు ఇరువురు లాగులు తొడుక్కొని వెళ్తూ ఉన్నారు. మరోనాడు ఆలయ కార్యాలయం ఎదురుగా అర్జునుడి రథాన్ని చూశాను. అందులో శ్రీకృష్ణుడు సారథిగా కూర్చొని ఉన్నాడు. అది నాకు ఇంకా గుర్తుంది. ఇంకో రోజు కామార్పుకూరులో కీర్తనలు వినేటప్పుడు ఎదురుగా గౌరాంగుణ్ణి చూశాను. ఆ సమయంలో దిగంబరంగా ఉన్న వ్యక్తి ఒకరు నా దేహం నుండి బయటకు వచ్చి నాతో పాటు తిరుగుతూ ఉండేవాడు. నేను అతడితో పరాచికాలు ఆడేవాడిని. అతడు బాలుడిలా అగుపించే పరమహంస. ఆ సమయంలో నేను చూసిన భగవద్రూప దర్శనాలన్నింటినీ తెలియపరచడం సాధ్యం కాదు. అప్పుడు నేను అజీర్తి రోగంతో బాధపడేవాడిని. ఏవైనా దర్శనాలను గాంచినట్లయితే ఆ రోగం ప్రకోపించేది. అందువల్ల భగవద్రూపాలను చూసినప్పుడల్లా నేను నేల మీదకు థూ అని ఉమ్మివేసి వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించేవాడిని. కానీ అవి భూతాల్లాగా వెంటపడి మళ్ళీ నన్ను పట్టుకునేవి. నేను భావావస్థలో ఉన్మత్తుడనై ఉండేవాడిని. రాత్రింబవళ్ళు ఎలా గడిచేవో తెలిసేది కాదు. అయితే అలాంటి భావం కలిగిన తర్వాత మరుసటి రోజు విరేచనమై భావాలన్నీ జారిపోయేవి. గిరీష్: అయ్యా, నేను మీ జాతకం చూస్తున్నాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నేను శుక్లపక్ష విధియనాడు జన్మించాను. జన్మ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడి స్థానాలు నా జాతకం చూపుతుంది. అంతకు మించి మరే సమాచారం లేదు.
గిరీష్, మీరు కుంభరాశిలో జన్మించారు. రాముడు, కృష్ణుడు కర్కాటక, వృషభ రాశులలో జన్మించారు. చైతన్యదేవులు సింహరాశిలో జన్మించారు. శ్రీరామకృష్ణుల 2 కోరికలు. సాధనావశ్యకత. శ్రీరామకృష్ణులు, నాకు 2 కోరికలు ఉండేవి. 1, భక్తులందరికీ రాజును కావాలి. 2, శుష్కమైన సాధువును కాకూడదు. గిరీష్ నవ్వుతూ, మీకు సాధనలు ఎందుకు చేయవలసి వచ్చింది? శ్రీరామకృష్ణులు, భగవతీదేవి శివుడి కోసం అనేక కఠోర సాధనలు చేసింది. పంచాగ్ని తపస్సు, చలికాలంలో శరీరాన్ని నీటిలో ముంచి ఉంచడం, తదేకంగా సూర్యుడి వంకే చూస్తూ ఉండిపోవడం, ఇవన్నీ చేసింది. స్వయంగా కృష్ణుడే రాధాయంత్రంలో ఎన్నో సాధనలు చేసేవాడు. యంత్రం బ్రహ్మయోని, దాన్ని పూజించి ధ్యానించేవాడు. ఆ బ్రహ్మయోని నుండే కోట్లాను కోట్ల బ్రహ్మాండాలు ఉత్పన్నం అవుతాయి. బిల్వవృక్షం కింద తంత్ర సాధన. అతి గుప్తమైన విషయాలు సుమా. బిల్వవృక్షం కింద నేను ఉజ్వల దర్శనాలు కాంచాను. అక్కడే నేను అనేక తాంత్రిక సాధనలు చేశాను. అందుకోసం మానవ కపాలం మొదలైన వస్తువులు కూడా కావలసి వచ్చేది. భైరవి బ్రాహ్మణి వాటినన్నింటినీ సమకూర్చేది. అక్కడ ఎన్నో ఆసనాలను కూడా అభ్యసించాను. అప్పుడు మరో స్థితి కలుగుతూ ఉండేది. ఎన్నడైనా అహంకారం కలిగినట్లయితే మరుసటి రోజు అనారోగ్యానికి గురయ్యేవాడిని. శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనాలను గురించిన వివరాలు విని మా నిశ్చేష్టుడై రాతిబొమ్మలాగా స్థిరంగా కూర్చుండిపోయాడు. భక్తులు కూడా మాటా పలుకు లేకుండా నిశ్చేష్టులైపోయారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. తులసి మాను చూపుతూ, ఈయన ఎప్పుడూ నవ్వనే నవ్వడు. శ్రీరామకృష్ణులు, కానీ అతడు అంతరంగాన నవ్వుతూ ఉంటాడు. ఫల్గునదికి ఉపరితలాన ఇసుక ఉంటుంది. దాన్ని తవ్వగానే నీరు బయటపడుతుంది. మాతో, నువ్వు నాలుకను గీచుకోవా? నాలుకను రోజు గీచుకుంటూ ఉండు. బలరాం, అది సరే. ఈయన మా ద్వారా పూర్ణుడు మీ గురించి విషయాలు అనేకం విన్నాడు. శ్రీరామకృష్ణులు, బహుశా నాకు కలిగిన తొలి అనుభూతుల గురించి చెప్పాడేమో. బలరాం, పూర్ణుడు సహజ సిద్ధుడైనట్లయితే మరి ఈయన మా సంగతి ఏమిటి? శ్రీరామకృష్ణులు, ఇతడు నిమిత్తమాత్రుడు. సమయం 9 గంటలైంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి బయలుదేరనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాగ్బజార్లోని అన్నపూర్ణ ఘట్టం వద్ద పడవనొక దానిని సిద్ధం చేశారు. శ్రీరామకృష్ణులకు ఒకరొక్కరుగా భక్తులు సాష్టాంగ ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు 1-2 భక్తులతో పాటు వెళ్ళి పడవలో కూర్చున్నారు. వారితో పాటు గోపాల్మా కూడా పడవ ఎక్కింది. దక్షిణేశ్వరంలో కాస్త విశ్రాంతి తీసుకుని అక్కడి నుండి సాయంత్రం కామార్హాటీకి కాలినడకన వెళ్లాలని ఆమె ఉద్దేశం. దక్షిణేశ్వరంలో రాకాల్ ఉపయోగించే క్యాంప్ కాట్ను మరమ్మతుల నిమిత్తం కలకత్తాకు పంపారు. ప్రస్తుతం దాన్ని కూడా పడవలోకి ఎక్కించారు. నేడు మఖా నక్షత్రం, శుభకరమైనది కాదు. అందువల్ల మళ్ళీ వచ్చే శనివారం నాడు బలరాం బోసు ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణాన్ని శుభప్రదమైన రోజున చేయాలని శ్రీరామకృష్ణులు నిర్ణయించారు. ఇది 42వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.